ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ డిసిసిబి బ్యాంక్ ఏటీఎంలో సైబర్ మోసగాలు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 4 ఏటీఎం కేంద్రాల్లో 10 లక్షల రూపాయలకు పైగా చోరీ చేసినటువంటి అఘంతకుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏటీఎంలకు వెళ్లే విద్యుత్తును ఆపేసి వారు చాకచక్యంగా చాలా తెలివిగా నగదును చోరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ముఠా హర్యానా, కేరళకు సంబంధించినటువంటి ముఠాగా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఏరియాలో మొత్తం ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఏటీఎంకి వెళ్ళినా ఒక ఆందోళన ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. అంటే అసలు ముఠా ప్రాథమికంగా ఎవరు గుర్తించారు, పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారో, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క ఏటీఎంల చోరీ అనేది కలకలం లేపిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధంగా ఈ డబ్బుల చోరీకి పాల్పడుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఈ కోణంలోనే ఏదైతే ఈ యొక్క హర్యానా మరియు కేరళకు చెందినటువంటి కొంతమంది ముఠాగా అంటే వీరు విడిపోయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన డిసిసిబి బ్యాంక్ ఏటీఎంలని టార్గెట్ గా పెట్టుకుని చోరీలకు పాల్పడినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముందుగా తల్లాడ అంటే డిసిసిబి బ్యాంకులకు చెందినటువంటి 4 ఏటీఎంలలో ఖమ్మము, తల్లాడ, వైరా, పెనుగోలు 4 ఏటీఎంలలో కూడా వీరు టార్గెట్ చేసి సుమారు 10 లక్షలకు పైగా కూడా ఈ నగదును చోరీ చేసినట్లుగా కూడా మనం అంటే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ చోరీలన్నీ కూడా గత నెల 29వ తారీఖు నుంచి ఈ నెల అంటే ఈ 1వ తారీఖు వరకు ఈ మధ్యలోనే జరిగినట్లుగా కూడా బ్యాంక్ అధికారులు గుర్తించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏటీఎంలలో ఏదైతే ఈ చోరీ అనేది అంటే ఆలస్యంగా వచ్చిందని కూడా చెప్పచ్చు. అంటే వీరు ఏదైతే నగదు ఏటీఎంలలో పెట్టడానికి వెళ్లిన నేపథ్యంలో తల్లాడ బ్రాంచ్ కు సంబంధించి తల్లాడ ఏటీఎంలలో లెక్కల ప్రకారం అంటే ఏటీఎం లో ఉండవలసిన డబ్బులు, అదే విధంగా విత్డ్రాయాల్సిన డబ్బులు రెండింటికి కూడా పొంతన లేకపోవడంతో వీరికి అనుమానం వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరు మొత్తం అంటే లెక్క చూసిన తర్వాత ఈ యొక్క ఏటీఎం లో చోరీ జరిగినట్లు అయితే బ్యాంక్ అధికారులు గుర్తించారు. అనంతరం ఏదైతే డిసిసిబి బ్యాంకుకు చెందిన అన్ని ఏటీఎంలలో కూడా చెక్ చేసిన నేపథ్యం మొత్తం మీద 4 ఏటీఎంలలో ఖమ్మము, పెనుబల్లి, వైరా ఈ ఒక 4 ఏటీఎంలలో కూడా ఈ చోరీలు చేసినట్లుగా కూడా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. వీరు చోరీ చేసిన సైబర్ రగాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆ ఏటీఎంలలో అంటే డిసిసిబి ఏటీఎంలలో ఈ 4 ఏటీఎంలు మాత్రమే పాత ఏటీఎంలు కూడా గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ 4 పాత ఏటీఎంలను గుర్తించి వాటిలో ఉన్నటువంటి లొసుగులను వీళ్ళు క్యాష్ చేసుకున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏటీఎంలలో పవర్ అంటే ఈ స్విచ్ అనేది బయట ఈ యొక్క 4 ఏటీఎంలకి కూడా బయట ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరు ఏటీఎం కార్డులు అంటే వేరే బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎంల తోటి ఈ చోరీలకు పాల్పడినట్లుగా కూడా వీళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారని కూడా చెప్పొచ్చు. అంటే ఏటీఎం వేరే ఏటీఎం అంటే ఏదైతే మనం ఈ డిసిసిబి బ్యాంక్ ఏటీఎం కావచ్చు, లేకపోతే వేరే బ్యాంకు ఏటీఎంలలో వేరే బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులతోటి లావాదేవీలు చేసినప్పుడు మనం డ్రా చేసినటువంటి బ్యాంకుకి అదే విధంగా వేరే బ్యాంకుల ఏటీఎంలకి సమాచారం వెళ్ళి అక్కడి నుంచి వారు పర్మిషన్ ఇచ్చి డబ్బులు మరలా వీళ్ళకి పంపించాల్సిన నేపథ్యంలో వీరు చాలా తెలివిగా డిసిసిబి బ్యాంక్ నుంచి వీరు వేరే బ్యాంక్ ఏటీఎం కార్డు తోటి డబ్బులు డ్రా చేసి ఆ సమాచారం వెళ్లే లోపున వీళ్ళు పవర్ ఆఫ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ పవర్ ఆఫ్ చేసిన నేపథ్యంలో వీరు ఇక ఖాతాలలో నుంచి డబ్బులు కట్ కాకుండానే వీరి చేతిలోకి అయితే డబ్బులు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా టాకిల్ గా అంటే ఇది అంటే ఎక్కడ కూడా ఏటీఎం లో చోరీ అనేటివి ఏటీఎం బద్దలు కొట్టడమా లేకపోతే వేరే పద్ధతులు అయితే మనం చూసాం. కానీ ఈ విధంగా డబ్బులు చోరీ కాలవడం అయితే మొదటిసారిగా ఈ ఖమ్మం జిల్లాలోనే జరిగిందని కూడా చెప్పొచ్చు. అంటే వీరు ఈ నేపథ్యంలో వీరు బ్యాంక్ అధికారులు సైబర్ పోలీసులకు సంప్రదించగా ఇటు సైబర్ పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు లోకల్ పోలీసులు వీరు ముగ్గురు కూడా ఈ యొక్క బ్యాంక్ ఏటీఎంలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పిదప ఈ చోరీలు పాల్పడింది ఈ యొక్క అంటే లోకల్ వాళ్ళు కాదని వేరే రాష్ట్రాలకు చెందినటువంటి హర్యానా మరియు కేరళకు చెందినటువంటి దుండగులుగా కూడా వీరు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీరు పోలీసులు అయితే ఈ యొక్క కేసుని ఛేదించడం చివరి దశకు వచ్చినా కూడా వారిని అయితే 2-3 రోజులు పట్టుకుంటారని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో డబ్బులు చోరీకి పాల్పడుతుండడం ఇటు బ్యాంకు అధికారులకు కావచ్చు, అదే విధంగా పోలీసులలో అయితే కలకలం సృష్టించాలని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఈ ముఠా హర్యానా, కేరళకు సంబంధించినటువంటి ముఠాగా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు పోలీసులు అసలు ఏం చెప్తున్నారు, పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి విచారణ చేపడుతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి?
పోలీసులు వీటికి సంబంధించి ఏటీఎంలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన తప్ప వీరైతే అంటే వారు గుర్తించింది ఏంటంటే వీరందరూ కూడా అంటే హర్యానా మరియు కేరళ నుంచి వచ్చిన ముఠాలుగా అంటే ముఠా వచ్చి వీరు డివైడ్ అయిపోయి ఈ 4 ఏటీఎంలను కూడా టార్గెట్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే చాలా వీరు ఈ యొక్క డబ్బులు డ్రా చేయడానికి ఈ యొక్క డిసిసిబి బ్యాంకులను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే డిసిసిబి బ్యాంకులలో ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్స్ కావచ్చు, అదే విధంగా వీరి యొక్క సమాచారం అంటే డిసిసిబి బ్యాంకుల నుంచి అంటే డబ్బులు డ్రా చేసిన నేపథ్యంలో ఆ బ్యాంకుకి సంబంధించి సమాచారం వేరే బ్యాంకుకి వెళ్లే లోపే వీరి యొక్క పవర్ ఆఫ్ చేయడం వలన ఆ సమాచారం బయటికి వెళ్ళకపోవడం, అంటే వారి పరిజ్ఞానం చాలా లేట్ గా ఉందన్న అంటే ఆ ఒక్క కారణంతో, అదే విధంగా విద్యుత్ కనెక్షన్ అంటే పవర్ బయట ఉందన్న ఈ 2 కారణాలు చూసే వీరి యొక్క కేవలం డిసిసిబి బ్యాంకులనే టార్గెట్ చేశారని ఈ డిసిసిబి బ్యాంకుల ద్వారానే అంటే ఈ 4 ఏటీఎంలలో కూడా ఒక ఏటీఎం లో 4 లక్షల పైగా, ఒక ఏటీఎం లో 2 లక్షలకు పైగా, ఇంకో ఏటీఎం లో ₹1,00,000, ఇంకో ఏటీఎం ₹1,00,000, ఇలా అంటే ఈ 4 ఏటీఎంలను టార్గెట్ చేసుకుని సుమారు ₹10,60,000 వీళ్ళు విత్డ్రా చేసినట్లయితే వీరు నిర్ధారించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పటికైనా ఈ డిసిసిబి బ్యాంకులు కావచ్చు, ఏదైతే పాత టెక్నాలజీని వాడుతున్నటువంటి ఈ యొక్క ఏటీఎంలు అంటే త్వరగా అప్గ్రేడ్ కాని పక్షంలో ఈ యొక్క ఇటువంటి సైబర్ నేరగాళ్లు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ యొక్క డబ్బులు వివిధ రూపాల్లో అంటే దొంగతనాలుగా చేయాలని భావించే వారికి ఇవన్నీ కూడా సులువు మార్గాలు అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు పోలీసులు కావచ్చు, వీటిపై క్షుణ్ణంగా పరిశీలించి వీటిపై చర్యలు తీసుకోవాలని ఇటు వాళ్ళ బ్యాంకు ఖాతాదారులను అదే ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్.